వెల్కమ్ బ్యాక్. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి నిధులు విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Increase the limit from 5 lakhs to 25 lakhs, sir. So it's a very good movement, sir. Sir, జగనన్న విదేశీ విద్యా దీవెన అనేది నాకు ఒక వరం, సార్. పూర్వకాలంలో దేవుళ్ళు వరం ఇస్తారని వింటూ ఉంటాం, కానీ నాకు నా జీవితంలో విదేశీ విద్యా దీవెన అనే వరం ఇచ్చింది మాత్రం మీరే, సార్. థ్యాంక్ యూ, సార్. Sir, Andhra Pradesh has seen many chief ministers, sir, but there is only one true chief minister for Vidya Andhra Pradesh, sir, which is you, sir. Sir, and I wish to see you as chief minister for coming years and many more years, sir. Thank you, sir. Thank you, Chandra. మా చక్కగా కూడా మాట్లాడు. పిల్లలు భలే అమేజింగ్గా మాట్లాడుతూ ఉన్నారు అసలు. This boy, sir, he didn't apply for GRE, sir. He wanted only Australia and he applied only for IELTS and he went to Australia. He did not even try for any US university, nothing. He wanted to go to Australia. And he got a seat. He got a seat, sir, one of the best universities, sir. And I also want to conclude one thing, sir. సార్, నేను మా మూడిపల్లి గ్రామ సచివాలయంలో అడుగుపెట్టిన క్షణం నుంచి ఈరోజు మీతో మాట్లాడే ఈ క్షణం వరకు ఎక్కడా కూడా ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా నన్ను లంచం అడగలేదు, సార్. సో అటువంటి విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చిన మీకు, దాన్ని ఫాలో చేస్తున్న ఎందరో గవర్నమెంట్ అఫీషియల్స్ కి నా హృదయపూర్వక నమస్కారం, సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, సార్. థ్యాంక్ యూ షణ్మోహన్. బయట సిరన్న, బయట వాసన్న, అండ్ సుబ్రహ్మణ్యమన్న, కుమార్. థ్యాంక్ యూ, సార్. జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహంలో పల్నాడు జిల్లా నుంచి సార్ శ్రీ పెందెం ప్రత్యూష్ గారు ఉన్నారు, సార్. హీ ఈజ్ మెయిన్స్లో క్వాలిఫై అయ్యారు, సార్. అబ్బాయి హీ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్. కలెక్టర్ పల్నాడు, ప్లీజ్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్, సార్. యా శంకర్, గో అహెడ్. సార్, శివశంకర్, సార్. సార్, సార్, ఈరోజు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం, సార్. మనం ప్రిలిమ్స్ కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో మెయిన్స్ కి వెళ్ళే వాళ్ళకి 1 lakh rupees, అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి 50,000 rupees ఇచ్చే ఇన్సెంటివ్, సార్. మా పల్నాడు జిల్లా నుంచి 5 సెలెక్ట్ అయ్యారు, సార్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 5 ఉన్నారు, ఇంటర్వ్యూకి 1 ఉన్నారు, సార్. ఇట్స్ గ్రేట్ ప్రోగ్రామ్, సార్. ఈ ప్రోగ్రామ్ కి మనకి జిల్లా పరిషత్ చైర్పర్సన్ హిని కృష్ణ గారు ఉన్నారు, సార్. స్థానిక శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, సార్. విసి పౌడం రమేష్ గారు ఉన్నారు. ముదిరాజ్ కార్ప్ డైరెక్టర్ స్వామి మాస్టర్ గారు ఉన్నారు, సార్. కూర్చోండి. సార్, మీకు తెలుసా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, సార్. ఇండియా వైడ్ అరౌండ్ 12 lakh స్టూడెంట్స్ అప్లై చేస్తారు, సార్, ఎవ్రీ ఇయర్. అందులో ఒక 6 lakh స్టూడెంట్స్ రాస్తారు, సార్. అందులో ఒక 13,000 స్టూడెంట్స్ మెయిన్స్ రాస్తారు, సార్. దాని నుంచి ఒక 2,500 స్టూడెంట్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్తారు, సార్. అందులో ఒక 1,000 స్టూడెంట్స్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ సివిల్ సర్వీస్, సార్. అందులో ఒక 180 to 200 వరకు ఐఏఎస్లు ఉంటాయి, సార్. సో ఇంత డిఫికల్ట్ ఎగ్జామ్, సార్. చాలా మంది మధ్యలో డ్రాప్ అవుట్ అని కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి కానీ, సార్, ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది కొంత రీజన్ కూడా ఉంటుంది, సార్. ఎందుకంటే ఒక అటెంప్ట్లో రాకపోవచ్చు, సార్. వాళ్ళు 2 to 3 attempts ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే, సార్, ఒక అటెంప్ట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్కి ఈ ఫైనాన్షియల్ సపోర్ట్కి మళ్ళీ ఇంటివైపు కానీ పక్కకు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది, సార్. ఇప్పుడు మీరు అది బ్రేక్ చేశారు, సార్. ఈ సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం ద్వారా ఇలా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి 1 lakh rupees, మెయిన్స్ వెళ్ళిన వాళ్ళకి 50,000, సార్. మీరు ఇప్పుడు చెప్పింది, సార్, నాకు ఇంకో డౌట్ ఉండేది వీసీ ముందు, అంటే ఇది ఒక అటెంప్ట్కి ఇస్తారని. కానీ మీరు ఇప్పుడు చెప్పారు, సార్, ఎప్పుడు క్వాలిఫై అయినా మీరు ఇస్తామంటాం అన్నది ఇట్స్ అ గ్రేట్ సపోర్ట్, సార్. క్యాండిడేట్స్కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి అది గ్రేట్ సపోర్ట్, సార్. సార్, నేను ఏపీ స్టడీ సర్కిల్లో చదివాను, సార్. మా టైంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే 2,500 rupees ఇచ్చేవారు, సార్. ఇంటర్వ్యూకి 5,000 rupees ఇచ్చేవారు, సార్. సో అది దేనికి సరిపోయేది కాదు, సార్. ఇప్పుడు మీరు ఇచ్చే 1 lakh rupees ఫిలిమ్స్ అయిన తర్వాత ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఒక మెటీరియల్ కానీ, దేనికైనా సరే అది చాలా రూమ్ రెంట్స్కి ఉపయోగపడుతుంది, సార్. ఇంటర్వ్యూకి, సార్, మీరు ఇచ్చే 50,000 rupees ట్రాన్స్పోర్ట్కి, అక్కడ అకామిడేషన్ కానీ, ముఖ్యంగా ఒక మంచి అటైర్ సూటు ఇవన్నీ కుట్టించుకోవడానికి, సార్. మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి చాలా చాలా యూజ్ అవుతుంది, సార్. సో మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు, సార్, ఈ 55 members-లో 95లో మాకు ఇక్కడ 5 members, సార్. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన 11లో 1 ఉన్నారు, సార్. 1 ఉన్నారు. సో ప్రత్యూష్ అని చెప్పి సత్తెనపల్లి నుంచి, సార్. తను డాక్టర్, సార్. యాంథ్రోపాలజీ ఆప్షన్తో రాశాడు. సో ఇఫ్ యూ పర్మిట్, సార్, హీ విల్ ఇంటరాక్ట్ విత్ యూ, సార్. యా ప్రత్యూష్, గో అహెడ్. ప్రత్యూష్. హలో, సార్. నమస్కారం, సార్. నమస్తే ప్రత్యూష్. Sir, firstly, advance happy birthday, sir.
థ్యాంక్ యూ ప్రతీష్. సార్ నా పేరు ప్రత్యూష్ సార్. నేను పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి వస్తున్నాను సార్. మాది ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం సార్. మా నాన్నమ్మ గారు గుంటూరు జిల్లా కలెక్టరేట్లో వంట మనిషిగా పనిచేశారు సార్. కలెక్టర్ గారు విద్య మరియు వైద్యం యొక్క గొప్పతనం చెప్పిన దాని తర్వాత మా నాన్నమ్మ గారు మా నాన్నగారిని చదివించి న్యాయవాదం చేశారు సార్. మా నాన్నగారు కూడా అదే విలువలు నాకు నేర్పించి ఒక డాక్టర్ని చేశారు సార్. నేను కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా పెద్దగా చేయాలని చెప్పి ఐఏఎస్ అవ్వాలని నిర్ణయించుకున్నాను సార్. నా ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు నుంచి కంప్లీట్ చేశాను సార్. దాని తర్వాత సివిల్ సర్వీస్ వైపు అడిగేశాను సార్. ఇనిషియల్ అటెంప్ట్స్లో నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన కానీ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను సార్. అప్పుడు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను సార్. ఈ ఇయర్ కూడా మళ్ళీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పుడు మళ్ళీ ఫెయిల్ అయితే ఏం చేస్తాం, ఎలా కంటిన్యూ చేస్తాం చాలా మంది అడిగారు సార్. ఒకనొక టైంలో జాబ్ చేద్దామా, ప్రిపరేషన్ని కాంప్రమైజ్ చేద్దామని కూడా ఆలోచించాను సార్. కానీ న్యూస్ పేపర్లో మన ముఖ్యమంత్రి గారు ఇలా స్కీమ్ ఇస్తున్నారు, యాస్పిరెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారని చూసి సార్ చాలా మోటివేషన్ అయ్యాను సార్. మెయిన్స్ కూడా క్లియర్ చేసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను సార్. ఈ నెక్స్ట్ మంత్ February 16th నేను ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాను సార్. నాలాగా చాలా మంది మిత్రులు కూడా యూపీఎస్సీ డ్రీమ్ చేశారు సార్, కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలో డ్రాప్ అయిపోయారు సార్. కానీ మీరు తీసుకుని ఇలాంటి స్టెప్ వల్ల వాళ్ళు కూడా మళ్ళీ మేము రాస్తామని ముందుకు వస్తున్నారు సార్. దీనికి అందరి తరఫున నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఫస్ట్లీ. అలాగే సార్ మనం భావితరాలకు ఏమైనా ఇచ్చేది ఉందంటే అది విద్య మాత్రమే. మీరు నమ్మారు సార్, మీరు నమ్మిందే చేస్తున్నారు సార్. చిన్నపిల్లల ప్రాథమిక విద్య అమ్మఒడి దగ్గర నుంచి, నాడు నేడు దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం, అలాగే 8th క్లాస్ పిల్లలకే ప్రపంచంలో ఎక్కడా లేనట్టు ట్యాబ్స్ ఇవ్వడం, డిజిటల్ క్లాస్ రూమ్ ఎంకరేజ్ చేయడం చాలా కమెండబుల్ స్టెప్స్ సార్. ఆంధ్రప్రదేశే కాదు సార్, ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాం సార్ ఇవాళ విద్యలో మీరు తీసుకొచ్చిన రిఫార్మ్స్ బట్టి. అలాగే సార్ ఇదే కాదు సార్, ఎక్కడ లేకుండా ఉన్నత విద్యకు కూడా సార్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అవ్వాలంటే, బయటకు వెళ్ళి చదువుకోవాలంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా మీరు విద్యా దీవెన లాంటివి ఇవ్వడం, విదేశీ దీవెన లాంటివి ఇవ్వడం వెరీ కమెండబుల్ స్టెప్స్ సార్. అలాగే మీరు చెప్పారు సార్ అన్న వస్తున్నారు, మంచి రోజులు రాబోతున్నాయి అని. మీరు ఈ స్కీమ్ తెచ్చాక ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్కి మంచి రోజులు వచ్చాయి సార్. అలాగే రికార్డ్ టైంలో Group 1, Group 2 లాంటివి కూడా ఎప్పుడు చూడని రికార్డ్ టైంలో మీరు ఫినిష్ చేశారు సార్. దీని అందరికీ మేము విద్యార్థుల తరఫున మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాం సార్. అలాగే సార్ నేను కూడా నా ఇంటర్వ్యూ క్లియర్ చేసి మీ డైనమిక్ లీడర్షిప్లో పనిచేయాలనుకున్నాను సార్. అలాగే ఐ వాంట్ టు టేక్ యువర్ విజన్ ఫార్వర్డ్ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ప్రతీష్, ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్. కలెక్టర్ సార్, వన్ సబ్మిషన్ సార్. సార్ ఇది మన క్యాండిడేట్స్ గా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ఏపీ భవన్లో అకామిడేషన్ ఇస్తారు సార్. యూపీఎస్సీ పక్కనే ఉంటుంది సార్. అదొకటి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఎస్ సార్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఎవరన్నకు నీ ముందరే చెప్పేస్తాను. సిరన్న బాగుండన్నా, కృష్ణమ్మ తల్లి బాగుండారు తల్లి, రమేష్ బాగుండారు, రమేష్ బాగున్నా. అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. Thank you, sir. Next, I call upon the Honorable CM Garu to distribute the mega check to the candidates. Videshi Vidya Divana check first. The cup. కుర్చీ పక్క లాగేసేమో, బ్రేక్ లాగే, బ్రేక్ లాగేస్తే మనిషి తక్కువ ఉంటుంది. దేవకుమార్ సార్. దేవకుమార్, దేవకుమార్, గుంటూరు డిస్ట్రిక్ట్, పెదనంపాడు. ఎక్కడికి వచ్చిన సీటు? న్యూయార్క్ యూనివర్సిటీ. దేవా అండ్ భరత్, నీకు ఎక్కడ వచ్చిన సీటు? యూనివర్సిటీ ఆఫ్ ఇండియన్ ఆస్ట్రేలియా.